ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోదీ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి 15,000 కోట్లు ప్రకటించడంపై పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఇది మన మొదటి విజయమని, మరెన్నో నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చేయాలని కార్యకర్తలు కోరారు. సంగారెడ్డి పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోని హుండీని దుండగులు ఎత్తికెళ్లారు. 2 బైకులపై వచ్చి హుండీని దొంగలు ఎత్తికెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తిరుమల 2వ ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపతి వెళుతున్న ఫుల్ లోడెడ్ లారీ బోల్తా పడింది. వాహన చక్రాలు వాహనం నుంచి వేరవడంతో లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. అర్ధరాత్రి సమయాల్లో భారీ వాహనాలను టీటీడీ అధికారులు 2వ ఘాట్ రోడ్డు నుంచి తిరుపతికి అనుమతిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పిఎస్ పరిధిలోని అంబేద్కర్ నగర్ చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. కార్మిక నగర్లో నివాసం ఉండే నాగమ్మగా గుర్తించారు. నిన్నటి నుంచి నాగమ్మ కనబడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మేఘాలయ ప్రధాన అహమూర్తి వైద్యనాథన్, తిరుపతి కమిషనర్ మౌర్య, ఐఎస్ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల క్షేత్రంలో హుండీ లెక్కింపు జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఎంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ హుండీలు తెరిచి లెక్కించారు. 28 రోజులకు గాను 2,41,72,000 నగదు, 4 గ్రాముల బంగారం, పలు దేశాల విదేశీ కరెన్సీ ఆదాయంగా వచ్చిందని ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. తిరుపతి జిల్లా తిరుచానూరు అమ్మవారిని మైసూరు మహారాణి ప్రమోదాదేవి వడయార్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి వీఐపీ బ్రేక్ సమయంలో వారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలోని లింగన్నపేట గ్రామ పంచాయతీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. డ్రైనేజీ నాళాలు పూర్తిగా నిండటంతో రోడ్లపైనే గుంతలు పడి మురికి నీరు నిలిచిపోతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించి రోడ్ల మరమ్మతులు జరపాలని తెలిపారు. శేషాచలం అడవిలో ప్రవేశిస్తున్న ఎర్రచందన స్మగ్లర్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంపై ఆయన కపిలతీర్థం సమీపంలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమైన ఎస్పీ టాస్క్ ఫోర్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లాలో కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుడిగాలి పర్యటన చేశారు. అన్ని మండలాలు, మున్సిపాలిటీలో గ్రామ వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా పర్యటన చేశారు. బొండపల్లి మండలం ముద్దూరులోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య కేంద్రం పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఆగస్టు 10 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా మొదల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అష్టాగ్రామానికి వెళ్లే రోడ్డు వర్షానికి పూర్తిగా నీళ్లు నిలిచి బురదగా మారటంతో రోడ్లపై వరి నాట్లు వేస్తూ నిరసన తెలిపారు ప్రజలు. ఇటీవల కురిసిన వర్షానికి మండల కేంద్రంలోని అష్టా, విట్టోలి, భోరింగాం, గన్నోరా వెళ్లే రోడ్లపై వర్షం నిలిచి బురదమయంగా మారింది. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 20 రోజులుగా గ్రామంలోని ప్రజలు కీళ్ల నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంపీడీఓకు సూచించారు. కాకినాడ జిల్లా తునిలోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ పాన్ మోహన్ సందర్శించారు. డ్రామా కేర్లో స్లాబ్ పడిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. శానిటేషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో వార్డులో పలు రోగులను అడిగి వైద్య పనితీరును అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగపూర్లోని స్వర్ణ ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. దీంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. స్వర్ణ ప్రాజెక్టును జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూడాలని ఇరిగేషన్, పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు.